నా పేదరికాన్ని అంతా కూడా తీసేసి అష్టైశ్వర్యాలు, సంపద అనేది వచ్చేటట్లుగా వాళ్ళని ఆశీర్వదిస్తుంది అనమాట. మంచి ఇల్లు, మంచి భోజనము, మంచి అంతా కూడా డబ్బులతో ఉండేటట్లుగా దీవిస్తుందన్నమాట అమ్మవారు. సో దీన్ని బట్టి, ఈ స్టోరీని బట్టి మనం ఏంటి అంటే, మన ఇంటి ముందుకి ఎవరైనా ఆకలి అంటూ వచ్చినా, మన శత్రువు మన ఇంటికి ముందుకు వచ్చినా కూడా వాళ్ళని పలకరించడం, ప్రేమగా పలకరించడము, వాళ్ళకి కడుపు నిండా భోజనం పెట్టడము, ఇలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడము. అక్కడ మన ఇంటి ముందుకు వచ్చారు అంటేనే వాళ్ళని ఒక రెస్పెక్ట్ అనేది ఇవ్వాలి. ఆ రెస్పెక్టు, ఆ కరుణ అనేది వాళ్ళ మీద ఉన్నప్పుడు దేవుడు ఎవరైనా కూడా, ఏ దేవుడైనా పర్లేదు, ఏ దేవుడైనా కూడా మనకి రావాల్సిన మంచి అనేది ఏ రూపంలో రావాలి అనేది ఆ భగవంతుడు ఖచ్చితంగా ఇస్తారు. సో ఈ శుక్రవారం మనం ఏ రకంగా ఉంటే మనకి మంచి జరుగుతుంది అనేది ఈ స్టోరీ నుండి తెలుసుకున్నాం కదా. సో ఈ మణిద్వీప వర్ణన గురించి చెప్పాలి అంటే, మెయిన్గా సొంతింటి కళ కోసం చాలామంది